నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సిఐఐ బిజినెస్ సమిట్ లో పాల్గొని ప్రసంగిస్తారు. బిల్డింగ్ ట్రస్ట్ ఇండియా ఫస్ట్ ఇతివృత్తంతో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, సభ్యుడు రమేష్ చంద్రను సిఐఐ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నూతన పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను ఈ వేదిక ద్వారా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ వి కృష్ణారావులతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజులు సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సిహెచ్ గున్నేపల్లిలో హెలీప్యాడ్ స్థలాన్ని, సభాస్థల ప్రాంగణాన్ని వారు పరిశీలించారు. పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వేదిక ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. బాధ్యతల్ని స్పష్టంగా విభజించి సమయానుకూలంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న కార్తీయనకోన మండలంలో చెయ్యేరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం లో చెయ్యేరు గ్రామం రావడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో అట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన చెయ్యేరు గ్రామంలో ఉన్న మడుగు అనే చెరువుని ఉపాధి హామీ కూలీలు సుమారు 150 నుంచి 200 మంది దాంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం, అదేవిధంగా ఈ ప్రజావేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం, అదేవిధంగా కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నెల ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టడం, మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియపరచాలి. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాలన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మరి ఉపాధి అధికారులు అందరూ కూడా ఈ సైట్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేసి మన కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ఎన్డీఏ నాయకత్వం అంతా కూడా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాతావరణం కూడా అనుకూలించాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడింది. అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనమైనాయి. మళ్ళీ వ్యవస్థలన్నీ మెరుగుపరచాలి. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఒక పక్క గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి. తిరుమల తిరుపతి శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. ఈ ఉదయం అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి, ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా, ఐజీ శ్రీకాంత్ తదితరులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ పైడి రామచంద్రరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 110 గిరిజన ప్రాంతాల్లో నవోదయం కార్యక్రమం కింద నాటుసారాను నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో ఏ విధంగా పబ్లిక్ పర్సెప్షన్ ఉంది, వీటన్నిటిని కూడా మీకు కొంచెం వివరించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది.
ముఖ్యంగా మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ పాలసీలో సమూలంగా మార్పులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రైవేటు వర్తకులకి లాటరీ సిస్టమ్ ద్వారా మనం మద్యం షాపులు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఓపెన్ కేటగిరీలో 158 షాపుల్ని మనం అక్టోబర్లో లాటరీ నిర్వహించి పారదర్శకంగా వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో మనం కళ్ళుగీత కార్మికుల కులాలకు చెందిన వాళ్ళకి గవర్నమెంట్ తాలూకా ఎన్నికల హామీ మేరకు 10% షాపులని వాళ్ళకు కూడా కేటాయించాము. ఆ విధంగా మనకు 18 షాపులు వచ్చాయండి. చుండీలకి 2 షాపులు, కళ్ళుగీత కులాలకి 16 షాపులు, మొత్తం 18 షాపులు మనం వారికి కేటాయించాం. వీరికి ఏంటంటే ప్రభుత్వం 50% రాయితీ కూడా ఆర్ఈటీలో ఇవ్వడం జరిగింది. ఆర్ఈటీ అంటే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్, అంటే దరఖాస్తు రుసుముతో పాటుగా ఆర్ఈటీ అనేది సంవత్సరానికి జనాభా ప్రాతిపదికన మన జిల్లాలో 55 లక్షలు కొన్ని ప్రాంతాలకు ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలకు. అలాగే మున్సిపల్ అర్బన్ ప్రాంతాలకు 65 లక్షలు ఉంటుంది. ఈ ప్రాతిపదికన మనం ఈ కళ్ళుగీత కులాలు, చుండి కులాలకు సంబంధించిన 18 షాపులు కూడా 50% మనం రాయితీ ఇచ్చి మరి వారికి వారి కుటుంబాలని అభివృద్ధిలోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనకు సంవత్సరానికి 104 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆర్ఈటీగా సమకూరింది. అదేవిధంగా మనం మద్యం అమ్మకాలు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చూస్తే మన జిల్లాకు సంబంధించి 811 కోట్ల వరకు మద్యం అమ్మకాలు అనేవి జరిగాయి. సగటున 110 కోట్ల వరకు మనకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిలో సుమారు 75% ప్రభుత్వ ఖజానాకి ఇన్కమ్ రూపంలో వెళ్తుంది. దీంతో పాటుగా మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాం. మనకు జిల్లాలో 12 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి, 30 మండలాలకు గాను. ఈ 12 ఎక్సైజ్ స్టేషన్లో కూడా సిబ్బంది సుమారు 10 నుంచి 15 మధ్య సిబ్బంది ఉంటారు. వీరు ఎక్సైజ్ నేరాలకు సంబంధించిన ప్రతినిత్యం కూడా నిఘా పెడుతూ అన్ని రకాల నేరాలను కూడా అదుపు చేసి మనం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా అక్టోబర్ నుంచి కూడా మనం జిల్లా మొత్తం మీద ఎక్సైజ్ సంబంధించిన అన్ని నేరాలకు సంబంధించి 1537 నేరాలని మనం నమోదు చేయడం జరిగింది. దానిలో 1426 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 28 వాహనాలు కూడా మేము సీజ్ చేస్తాం. అయితే